వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నంలో 7 రోజులు పూర్తి చేసుకుని 8వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికుల సమ్మె. సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ. కరోనా సమయంలో సేవలందించిన ఫ్రంట్ లైన్ వారియర్ చేసిన సేవలు వినూత్నంగా నిరసన. సిపిఎం కాంపౌండ్ నుంచి శ్రీకన్య సెంటర్ వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ వేషధారణతో ర్యాలీ నిర్వహణ. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో సమ్మెను ఉధృతం చేస్తాం. ఎవరు చేయలేని పనులు పారిశుద్ధ కార్మికులు చేస్తుంటే వారి పనికి తగ్గ వేతనం ఇవ్వట్లేదని వారి ఆవేదన. మున్సిపాలిటీ పారిశుద్ధ పని చేసే కార్మికులైతే గత 7 రోజులుగా వీరు విధులను మానేసి సమ్మె చేస్తున్నారు. ఈరోజు వినూత్నంగా డప్పులతోటి వీళ్ళు చేసే పనిని కూడా ప్రజలకు చూపిస్తూ వీరు సుమారు సిబిఎం కాంపౌండ్ నుంచి శ్రీకన్య సెంటర్ వరకు అయితే ర్యాలీగా తీశారు. వీరికి పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా కరోనా సమయంలో పనిచేసిన కార్మికులకి మళ్ళీ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని చెప్పేసి వీరు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే మనకి నాయకులు వీరు అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, ఎన్ని రోజుల నుంచి చేస్తాను, 7 రోజుల నుంచి చేసిన ఇప్పటివరకు మాత్రం ప్రభుత్వం అయితే ఏమాత్రం స్పందించలేదు. వీరి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకోబోతున్నారో ఒకసారి అడిగి చూద్దాం. చెప్పండి రాజు గారు. ఈ రోజుకి 8 రోజుల నుండి రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. వీరి ప్రధానమైన డిమాండు చేసే పని ఒకటైనప్పుడు వేతనం సమానంగా ఇవ్వాలని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం డిమాండు. రెండోది కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. కరోనాలో వివిధ విపత్తుల్లో తీసుకున్న కార్మికులను తొలగించారు, వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రభుత్వం ఇటువంటి వారికి ఏమీ కూడా స్కీమ్ వర్కర్లు ఇవ్వట్లేదు, సంక్షేమ పథకాల స్కీములు ఏమీ అమలు జరగట్లేదు. కరోనాలో వీళ్ళందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్గా బిరుదులు ఇచ్చారు, సన్మానాలు చేశారు, సత్కారాలు చేశారు. ఈరోజు కడుపులు మాడి రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం 8 రోజులు అయినప్పటికీ కూడా స్పందించలేదు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి, లేకపోతే మాత్రం ఈ సమ్మెను మరింత విస్తృతం చేస్తాము. ఈరోజు ఆషామాష కాదు, ఈ సమ్మెకి సుమారు 200-300 సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు కూడా ఉంది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తే ప్రభుత్వానికి ఈరోజు ఎటువంటి గట్టి పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అయితే గత 7 రోజులకు కూడా చేస్తున్నారు, ఇప్పటి వరకే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదంటారా? ఇప్పుడు ఒక దఫా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో నామినల్ ప్రాథమికమైన సమస్యలు వదిలేసి తాత్కాలికమైన సమస్యలు మేము పరిష్కరిస్తున్నామని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. మేము ప్రధానమైన డిమాండ్లు ఈరోజు పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈ విపత్తుల్లో తొలగించిన వాళ్ళు విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఈ 3 డిమాండ్లు ఉన్నాయి. ఈ 3 డిమాండ్లు పరిష్కారం చేయకుండా చిన్న డిమాండ్లు ఏవి కూడా మేము పరిష్కారం అయినట్టు మేము భావించట్లేదు. కాబట్టి ప్రధానమైన 3 డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమించి మేము పనిలోకి వెళ్తామని చెప్పి తెలియజేశాం. ఈరోజు వినూత్నంగా డప్పులతోటి, అంతేకాకుండా వీరు చేస్తున్న పనిని, కరోనా టైంలో వీళ్ళు చేసిన సేవలను కూడా ప్రజలందరికీ అయితే చూపించారు. ఇక్కడ మనతో ఈశ్వరరావు గారు కూడా ఉన్నారు. సరే చెప్పండి. ముఖ్యమంత్రి గారు చెప్పారండి, ఇప్పుడు మేము పర్మనెంట్ చేస్తాం ఉద్యోగస్తులు అని చెప్పారు. ఆ పర్మనెంట్ చేయలేదు, కానీ కరోనా టైంలో చాలా కష్టపడ్డారండి. వీళ్ళు కష్టాలకు ఫలితం లేదండి. కనీసం వేతనం, పనికి కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. ఇది ఎంతవరకు న్యాయం అండి? మీరన్న మాటే పర్మనెంట్ చేస్తాం అని అన్నారు, మరి ఇప్పుడు వచ్చి చేయలేదు. ఏంటంటే మాట ఒకటిని చేత ఒకటిలాగా ఉందండి. ఇది మేము చాలా ఖండిస్తున్నామండి. అయితే ఇప్పటివరకు 7 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదు. నెక్స్ట్ మీరు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? రానున్న రోజుల్లో మీ సమ్మె ఏ విధంగా ఉధృతం చేయాలని చెప్పేసి మీ ప్లానింగ్ ఏమైనా ఉందా? సమ్మె అయితే ఉధృతం చేస్తామండి, ప్రభుత్వం దిగి వచ్చే వరకు. ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇటువంటి పనులు సామాన్యుడు ఎవరు చేయలేరు. ఇది ఎంత కష్టమైన పని అన్నది ప్రభుత్వం గమనించాలా. ఎందుకంటే ఈ అసిద్ధమైన పనులు అండి, ఎవరైనా వచ్చి చేయమన్నట్టు చూద్దాం. వీళ్ళకి కనీస వేతనం ఇవ్వకపోతే ఎలాగంటే పనికి ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎవరన్నా చేయగలుగుతారు, రమ్మనండి ముందుకి చేయగలరేమో, కానీ వీళ్ళకి న్యాయం జరగాలని మేము సిఐటి తరఫున మేము కోరుకుంటున్నామండి. పారిశుద్ధ కార్మికులు చేసే పని మరే ఎవరు చేయలేరని చెప్పేసి, వీరికి పనికి తగ్గట్టుగా వీరి వేతనం ఇవ్వాలని చెప్పేసి, ఒకవేళ ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.